సంతతి అమెరికా వ్యోమగామి సునీత విలియమ్స్ అంతరిక్షం నుంచి భూమికి రావడానికి మరికొంతకాలం ఆగాల్సిందే. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఆమె రాక తాజాగా మార్చికి వాయిదా పడింది. ఫిబ్రవరిలోనే ఆమె రావాల్సి ఉన్నప్పటికీ మార్చి చివరిలో గానీ ఆమె భూమికి వచ్చే అవకాశాలు లేవని నాసా తాజాగా ప్రకటించింది. మార్చి నెలాఖరున ప్రయోగించే స్పేస్ ఎక్స్ కొత్త క్యాప్సూల్లో సునీత తిరిగి వస్తారని వెల్లడించింది. రోదసీలోకి వెళ్లి సాంకేతిక కారణాలతో రోజుల తరబడి అక్కడే చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ రాక మరింత ఆలస్యం కానుంది. వచ్చే ఏడాది మార్చి వరకు ఆమె అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోనే ఉంటారని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తాజాగా ప్రకటించింది. సునీత విల్మోర్ 8 రోజుల మిషన్లో భాగంగా జూన్ 6న బోయింగ్కు చెందిన స్టార్ లైనర్ క్యాప్సూల్లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISS కు వెళ్లారు. జూన్ 14నే వారిద్దరూ భూమికి తిరిగి రావాల్సి ఉంది. అయితే స్టార్ లైనర్ వ్యోమనౌకలో హీలియం లీకేజీ వల్ల సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో వారిద్దరిని తీసుకురాకుండానే స్టార్ లైనర్ భూమికి ఖాళీగా తిరిగొచ్చింది. అప్పటి నుంచి సునీత విల్మోర్ అక్కడే చిక్కుకుపోయారు. స్టార్ లైనర్ కు ప్రత్యామ్నాయంగా ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ ద్వారా వారిని తీసుకురావడానికి నాసా నిర్ణయించింది. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 30న స్పేస్ ఎక్స్ క్రూ 9 అనే మిషన్ ను ప్రయోగించింది. అందులో హాగ్, గోర్బునోవ్ అనే 2 వ్యోమగాములు ISS కు వెళ్లారు. స్పేస్ ఎక్స్ క్రూ 9లో 4 సీట్లున్నాయి కాబట్టి 4 ఫిబ్రవరిలో తిరిగి భూమికి చేరుకుంటారని నాసా తెలిపింది. అయితే క్రూ 9 సిబ్బంది స్థానంలో వెళ్లాల్సిన క్రూ 10 ప్రయోగం మార్చి కంటే ముందు జరిగే అవకాశాలు లేవని నాసా తెలిపింది. మార్చి నెలాఖరున స్పేస్ ఎక్స్ కొత్త క్యాప్సూల్లో నాసా వ్యోమగాములు అన్నే మెక్లైన్, నికోల్ అయర్స్, రష్యా వ్యోమగామి కిరిల్ పెస్కోవ్, జపాన్ వ్యోమగామి టకుయా ఒనిషి వెళ్లనున్నారు. వారు 4 చేరుకున్న తర్వాత ISS బాధ్యతలను వారికి అప్పగించి సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్, నిక్ హేగ్, అలెగ్జాండర్ గోర్బునోవ్ భూమికి పయనమవుతారు. సునీత విలియమ్స్ కు ఇది 3వ రోదసీ యాత్ర. గతంలో ఆమె 2006, 2012లో ISS కు వెళ్లారు. మొత్తం 50 గంటల 40 నిమిషాల పాటు స్పేస్ వాక్ నిర్వహించారు. 322 రోజుల పాటు అంతరిక్షంలోనే గడిపారు. ISS లో ఒకసారి మారథాన్ కూడా చేశారు. రోజుల తరబడి అంతరిక్ష కేంద్రంలోనే ఉండిపోయిన సునీత విలియమ్స్ ఆరోగ్యంపై ఆందోళనలు కూడా వ్యక్తమయ్యాయి.